ఈ విషయం మనం మర్చిపోదు. బలమైన జనాభా గల ఈ రాష్ట్రంలో జనాభా పరంగా శక్తిరీత్యా తక్కువ ఉన్న వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఉన్న ఈ రాష్ట్రంలో వాళ్ళు శక్తిని కూడా కట్టుకొని మేము వర్గీకరణ జరగనీయమని చెప్పి మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తున్నది. దానికి అనుగుణంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు సమీకరణ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. అంటే దేశవ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కేంద్ర బిందువు ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఉండబడే వర్గీకరణ వ్యతిరేక శక్తులైన మాలల నుంచి కూడా మీరు మర్చిపోరు. అంటే సవాల్ అతిపెద్ద జనసంఖ్య గల మాదిగలు ఉన్న ఈ రాష్ట్రంలో, మాదిగలతో పాటు వర్గీకరణ కోరుకునే దళిత శక్తులు ఉన్న ఈ రాష్ట్రంలో అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ప్రజాస్వామ్య ఉద్యమ శక్తులు ఎక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరగనీయమని చెప్పి వాళ్ళు మీసాల మేలేసే కాడ, తొడలు కొట్టే కాడ, ఇతరత్ర చేసే కాడ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది ఎంత సవాలో అర్థం చేసుకోండి. తెలంగాణలో ఉండబడే మాదిగా వర్గీకరణ కోరుకునే దళిత శక్తులకు, ప్రజాస్వామిక శక్తులకు ఇదొక పెద్ద సవాల్. ఇకపోతే మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఈ వర్గీకరణ వ్యతిరేక శక్తులను కూడగట్టే కాడ వాళ్ళ కుటుంబమే దక్షిణ రాష్ట్రాల్లో ఉన్న వర్గీకరణ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించింది గతంలో వెంకటస్వామి గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ వ్యతిరేక మాల శక్తులకు, మాలలందరినీ నేను దోషులు అంటలేను కానీ వర్గీకరణ వ్యతిరేక శక్తుల్ని ఖచ్చితంగా దోషులే అంట. వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు మనవాదులే అంట. నేను ఇప్పటికీ అంట. ఎందుకు అనకూడదు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అన్నాడు కానీ బ్రాహ్మణులే కాదు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అన్నాడు, బ్రాహ్మణులే కాదుగా. అంటే బ్రాహ్మణిజం అంటే కింది కులాల అస్తిత్వాన్ని, హక్కులను హరించడమే బ్రాహ్మణిజం అనుకుంటే, ఆ అస్తిత్వాన్ని, ఉనికిని, హక్కుల్ని నిరాకరించే వాళ్ళను బ్రాహ్మణిజంతో పోల్చాడు. కానీ బ్రాహ్మణులందరూ కాదు కదా. అంబేద్కర్ దళిత ఉద్యమం మొదలుపెట్టిన 1924లో కూడా బ్రాహ్మణులు ఆయనకు సపోర్ట్ చేశారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కాలంలో కొంత బ్రాహ్మణ సమాజం కొంత సపోర్ట్ చేసింది. కారణాలు ఏమైనా ఆయన పెళ్లి చేసుకున్న శ్రీమతి గారు కూడా బ్రాహ్మణే. అంటే బ్రాహ్మణిజానికి వ్యతిరేకమే కానీ బ్రాహ్మణులు కాదు కదా. మరి వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎట్లా పోల్చాలి? 30 ఏళ్ల పాటు వర్గీకరణ అడ్డు తగులుతున్నారు కదా. నిన్ననే చెప్పాను, తమ్ముడు విన్నారు. ఈ దేశంలో రిజర్వేషన్ల మీద దేశంలో 2 సందర్భాలు బలమైన పోరాటాలు జరిగినాయి. ఒకటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో కమ్యూనల్ అవార్డు వచ్చిన తర్వాత, రెండోది మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరిగే ప్రక్రియ జరిగినప్పుడు. ఒకసారి మనం గమనించండి, ఆనాడు అంబేద్కర్ కాలంలో దళితులు బలహీనులు, అప్పటికీ అగ్రకుల వ్యవస్థ శక్తివంతమైంది. కానీ అంబేద్కర్ సాధించి పెట్టిన కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా ఉన్నత వర్గాలు రోడెక్కినాయి. అంతిమంగా గాంధీ నిరాహారదీక్ష చేశాడు. ఆ నిరాహారదీక్ష జరుగుతున్న సమయంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం లాభ నష్టాల గురించి వెళ్తలేను కానీ, ఆ ఒప్పందంలో లాభ నష్టాల గురించి నేను వెళ్తలేను కానీ, ఆ ఒప్పంద ఫలితమే నేడు అమలు జరుగుతున్న రిజర్వేషన్లను మాత్రం చెప్పగలం. ఓకే, మరి అసలు రిజర్వేషన్లు దళితులకు అంగీకరించమన్న వాళ్ళు అగ్రకులాలు అవుతే, మా వాటర్ మాకు దక్కాలన్నది దళితులు అవుతే, ఆ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘర్షణ కాలం 4-5 సంవత్సరాల కంటే మించలే. ఉదాహరణకు సైమన్ కమిషన్ వచ్చిన కాంచి ఈ అభిప్రాయం బలపడ్డది అనుకుంటే, రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక నిర్ణయం జరగడానికి కావాల్సిన చర్చ జరిగింది అనుకుంటే, ఆ రౌండ్ టేబుల్ సమావేశం ప్రకారం జరిగిన తీర్మానమే కమ్యూనల్ అవార్డు అనుకుంటే, ఆ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకిస్తూ గాంధీ నిరాహారదీక్ష చేసే కాలం కాడికి వచ్చినప్పటికీ 4-5 సంవత్సరాల కంటే మించదు. అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో రిజర్వేషన్లు అడ్డుకుంటామనే వాళ్ళు, రిజర్వేషన్ కావాలంటున్న మధ్యలో 4-5 సంవత్సరాలు సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా ఎస్సీల రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పి ఎవరన్నా మాట్లాడుతున్నారా? లేదే. ఎంతకాలం పట్టింది? 4-5 సంవత్సరాలు పట్టింది. తర్వాత మన బీసీలకు మండల కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఆ మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేసే ప్రక్రియ వీపీ సింగ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న కాలంలో మండల కమిషన్ వ్యతిరేకించింది ఎవరు? రిపోర్ట్ను అమలు జరగకుండా అడ్డుపడే శక్తులు ఎవరు? అగ్రకులాలే. వాళ్ళు రోడెక్కిండ్రు.
వాళ్ళు రోడెక్కిండ్రు, అమలు జరగద్దని చెప్పి తగలబెట్టిండ్రు. వాళ్ళు కొంతమంది తగలబడ్డారు ఆ రోజుల్లో. దేశాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు, కొంతమంది తగలబడి చనిపోయిండ్రు ఆ రోజుల్లో. ఎవరో ఒక పిల్లోడు చచ్చిపోతే దేశం మొత్తం మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పెద్దగా ప్రచారం చేసిన విషయం